Hi, this is Tejashwar Reddy, Director of Teja Academy, the leader in competitive exams in both Telugu states. 100 అడుగుల్లో నీళ్లు పడతాయంటే 99 అడుగులు తవ్వి ఆపేవాడిని ఏమంటారు? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. సేమ్ టు సేమ్ ఆ డైలాగ్కు అనుబంధంగానే మన జీవితం కూడా. ప్రీకేజీ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుండి 1వ తరగతి నుంచి 10th క్లాస్, మళ్ళీ ఇంటర్మీడియట్, మళ్ళీ డిగ్రీ లేదా బీటెక్, దాదాపుగా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు చదివి అకాడమిక్ పరీక్షలన్నీ దాటి ఎన్నో సబ్జెక్టులను మనం నేర్చుకొని నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా అన్ని సబ్జెక్టులను చదువుకొని అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ప్రభుత్వ ఉద్యోగం 4 లేదా 5 నెలలు కష్టపడితే వస్తుందని తెలిసి కూడా ఏదో చిన్న ఉద్యోగాలు, ప్రైవేటు, సాఫ్ట్వేర్ అని తాత్కాలిక ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ ఇమడలేక ఎటుగాక మళ్ళీ సొంత గుడికి వస్తున్నాం. ఆ 6 నెలల పాటు చదివి నింటే ప్రభుత్వ ఉద్యోగం నీ సొంతమయ్యేది. పెళ్ళాం, పిల్లలు, తల్లిదండ్రులు అందరితో పాటు నీ సొంత ఊరిలో నువ్వు ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా వస్తుంది. సేమ్ టు సేమ్ మీరు కూడా అంతే. ఆ నిరాశావాది మాదిరిగానే 99 అడుగులు తవ్వి 100 అడుగులు నీళ్లు పడతాయని తెలిసి కూడా ఎలాగైతే ఆగిపోయాడో మీరు కూడా అలాగే ఆగిపోతున్నారు మిత్రమా. కాబట్టి ఒక్క అడుగు తవ్వి చూడండి. అంటే ఈ ఒక్కసారి మాత్రం నోటిఫికేషన్ భారీగా రాబోతుంది. కాబట్టి ఈ ఒక్కసారి నా మాట అయిన ఒక మిత్రుడిగా, అన్నగా ఈ ఒక్కసారి 4 నెలలు లేదా 5 నెలల పాటు శ్రద్ధగా చదవండి. ఖచ్చితంగా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఎకనామీ పార్ట్ 2లో భాగంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మరియు మన దేశం ఏ ఆర్థిక వ్యవస్థను అమల్లో పరుస్తోంది, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఏ ఆర్థిక వ్యవస్థను అమల్లో పరిచాయి, అలాగే సామ్యవాద, పెట్టుబడిదారీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో లక్ష్యము, లక్షణాలు, వీటి గురించి విపులంగా తెలుసుకోబోతున్నాం. ఇంతేకాకోకుండా BOOT బూట్ అనగా, BOOST బూస్ట్ అనగా ఏమి, వీటితో పాటు గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వృద్ధి అనగానేమి, ఆర్థిక అభివృద్ధి అనగానేమి, సమ్మిళిత ఆర్థిక వృద్ధి అనగానేమి, ఆధునిక ఆర్థిక అభివృద్ధి అనగానేమి, సుస్థిర ఆర్థిక అభివృద్ధి అనగానేమి, అలాగే ఉత్పాదక సహజ వనరుల గురించి మరెన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ వీడియోతో పాటు తేజ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఉచిత క్లాసులను మీరు పొందవచ్చును. మరెందుకు ఆలస్యం, వెంటనే తేజ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆన్లైన్ క్లాసులను పొందండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది ఎకనామిక్ క్లాస్. ఎకానమీస్ అంటే ఆర్థిక వ్యవస్థలు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలు మొత్తం మనకు 3 రకాలుగా కనిపిస్తాయి. ఇంకా 2 బేసిక్గా మాత్రం 3 కాదు, బేసిక్గా 2. ఒకటేంటి అంటే ఫస్ట్ ఎకానమీ ఏది అంటే మనకు ఆర్థిక వ్యవస్థల్లో ఫస్ట్ది ఏమంటారు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు, సోషలిజం అంటారు, సోషలిస్టిక్ ఎకానమీ అంటారు. రెండవది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు, క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటారు, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. ఈ రెండింటి మిళితమే మనకు మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. ఇదేమో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పక్కదొచ్చేసరికి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకు 2 ఆర్థిక వ్యవస్థలు బేసికల్గా ఉంటాయి. అయితే ప్రపంచంలో సామ్యవాద విధానాలకు మూల పురుషుడు వచ్చేసరికి కారల్ మార్క్స్ ఉంటారు. మరి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు మూల పురుషులుగా మనకు యాడమ్ స్మిత్ కనిపిస్తుంటారు. అదే యాడమ్ స్మిత్ గారు మరి మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను సజెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ వ్యవస్థలను మనం ఒక్కసారి అధ్యయనం చేసినట్లయితే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఈ వ్యవస్థలో కంప్లీట్గా గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేటు వారికి అవకాశాలు ఏమీ ఉండవు. కంప్లీట్లీ దిస్ ఈజ్ ఆపరేటెడ్, managed, organized, regulated by the government only. There is none option to private sector. అంటే ఎలాంటి ప్రైవేట్ సెక్టార్కి ఎలాంటి ఆప్షన్ ఉండదు, ఓన్లీ బై ది గవర్నమెంట్. ఇక్కడ ప్రజలకు కావలసిన అన్ని రకాల అవకాశాలను, ఆల్ ఆపర్చునిటీస్, అన్ని రకాల అవకాశాలను, ఉత్పత్తి ప్రక్రియలను, మార్గాలను అన్వేషించడము, చేపట్టడం అంతా కూడా ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి అక్కడ ఎలాంటి వరీస్ ఉండవు, నో వరీస్ ఇన్ దోస్ కంట్రీస్.
ఏముంటుంది? అన్ని ప్రక్రియలు ప్రభుత్వమే చేపడుతుంది. పిల్లలకు విద్యాభ్యాసం కావాలి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వైద్య ఆరోగ్యం కావాలి, గవర్నమెంటే కల్పిస్తుంది. ఉపాధి కల్పన ప్రభుత్వమే కల్పిస్తుంది. ఏది అవసరం ఉంటే అది ప్రభుత్వమే కల్పించడం జరుగుతుంది. అలాంటి వ్యవస్థ పేరు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ది సొసైటీ అంటారు. ఇలాంటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అన్ని అంశాలు ప్రభుత్వం చేత మేనేజ్ చేయబడతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఈ యొక్క సామ్యవాద విధానాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి కారల్ మార్క్స్. అయితే ఈ విధానాన్ని భారతదేశంలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ గారు. జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారు? ఈ సామ్యవాద విధానాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 1955లో ఆవడిలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భాగంగా మొట్టమొదటిసారిగా జవహర్ లాల్ నెహ్రూ గారు సామ్యవాదం అనే పదాన్ని తీసుకొని సామ్యవాద ఆర్థిక విధానాన్ని సజెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది కంప్లీట్గా సామ్యవాదం కాదు, సామ్యవాద తరహా విధానము. మొన్న రీసెంట్లీగా 2017లో జరిగిన ఏపీపీఎస్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, భారతదేశం అనుసరిస్తున్న సామ్యవాద విధానం దేనికి సంబంధించింది అన్నాడు. 1 సంపూర్ణ సామ్యవాదం అన్నారు, 2 కమ్యూనిజం అన్నారు, 3వది సామ్యవాద తరహా విధానం అన్నారు. సామ్యవాద తరహా విధానం, ఇండియా అనేది కంప్లీట్గా సోషలిజం కాదు, ఏంటి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ అంటారు. సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ మాత్రమే. దీన్ని స్వీకరించి అడాప్ట్ చేసి మన దేశంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. అది ఐఎన్సి 1955 ఆవడిలో జరగడం జరిగింది. ఈ విధంగా భారతదేశం అనగానే ఎవరి పేరు చెప్పాలి? జవహర్ లాల్ నెహ్రూ. ప్రపంచ దేశాల్లో అంటే కారల్ మార్క్స్ అని చెప్పాలి. అన్నీ ఎవరు చేస్తారంటే ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి ఇబ్బందులు ఏమి లేవు. అప్పటి నుంచి 1955 నుంచే భారతదేశంలో ప్రభుత్వ రంగానికి ప్రయారిటీ పెరిగింది. ప్రభుత్వ రంగం యొక్క పాత్రను మెల్లిమెల్లిగా తగ్గించడం జరిగింది. తదనంతరం ఇందిరాగాంధీ గారు ఎంఆర్పిపి చట్టాన్ని తీసుకొచ్చారు 1969లో. ఆ చట్టం ద్వారా వివిధ సంస్థల పైన నియంత్రణను పెంచారు. అదే సంవత్సరం 1969 జూలై 19న 14 బ్యాంకులను 50 కోట్ల విలువ కలిగిన 14 బ్యాంకులను జాతీయం చేశారు. అంటే మెల్లిమెల్లిగా ఏమైంది? జాతీయకరణలోకి రావడం జరిగింది. ప్రభుత్వం యొక్క పాత్ర పెరగడం జరిగిందని గమనించాలి. ఎందుకు పెరిగింది అంటే కారణం ఏంటి అంటే భారతదేశం అనుసరిస్తున్న విధానం నాట్ సామ్యవాదం కాదు, సామ్యవాద తరహా విధానాన్ని భారత ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలోని చాలా దేశాలు అప్పట్లో ఆ సామ్యవాద విధానాన్ని అనుసరించాయి. ప్రస్తుతము పెద్దగా చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు ప్రపంచ దేశాల్లో. అయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనే దానికి మూల పురుషుడు ఎవరు అంటే క్యాపిటలిజం అనే దానికి నాంది ఎవరు చెప్పారు అంటే ఆడమ్ స్మిత్ చెప్పారు. అదేవిధంగా ఆడమ్ స్మిత్ గారు ఈ యొక్క క్యాపిటలిజంతో పాటుగా మిక్స్డ్ ఎకానమీని సజెస్ట్ చేయడం జరిగింది. అయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉంటుంది అంటే 2 రకాల అంశాలు ఉంటాయి. 2 రకాల అంశాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో 2 అంశాలు మనకు కనిపిస్తుంటాయండి. ఏమిటి? సంస్థలను వ్యవస్థను నియంత్రించేది ఒకరు, అదేవిధంగా వ్యవస్థ కార్యకలాపాలను నిర్వహించేది ఒకరు. అన్ని ఉత్పత్తి ప్రక్రియలను ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎవరి ద్వారా మేనేజ్ చేయబడుతుంది అంటే ప్రైవేటు వారు చేస్తారు. ఉత్పత్తి ప్రక్రియలు ఏవైనా ప్రైవేటే చేస్తుంది. అన్నింటిలో ప్రైవేటు వారికి అవకాశాలు ఇస్తారు. ప్రభుత్వం నామమాత్రంగా ప్రాచుర్యంలో ఉంటుంది. ఏంటి అది అంటే ప్రధానంగా విదేశాల నుంచి దాడులను ఎదుర్కోవడము, దేశం లోపల శాంతి భద్రతలను కల్పించడము, ప్రజలకు కావలసిన సామాజిక అవసరాలను, సామాజిక సంక్షేమాన్ని అందించడము,
ఈ 3 కార్యకలాపాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమవుతుంది. రిమైనింగ్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ మేనేజ్డ్ బై ది ప్రొడ్యూస్డ్ బై ది ప్రైవేట్ సెక్టార్. కేవలం ప్రభుత్వానికి వెరీ లిమిటేషన్స్ ఉంటాయి. విదేశీ దాడుల నుంచి దేశాన్ని కాపాడడంలోనూ, దేశం లోపల రక్షణ శాంతి భద్రతలు కల్పించడంలోనూ, మూడవది దేశం లోపల సామాజిక సంక్షేమ కార్యకలాపాలు నిర్వహించడంలోనూ ప్రభుత్వం పరిమితమై ఉంటుంది. మిగతావన్నీ ఆపరేటెడ్ బై ది ప్రైవేట్. అయితే ఒకవైపు ప్రభుత్వము, మరొక వైపు ప్రైవేటు రెండు కలిసి నిర్వహించే వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను సజెస్ట్ చేసింది కూడా ఆడమ్ స్మిత్ గారే. అయితే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను భారతదేశంలో అడాప్ట్ చేసుకొని అనుసరించి అమలు చేసిన వ్యక్తి మళ్ళీ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారే ఈ యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంకరేజ్ చేశారు, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మిక్స్డ్ ఎకానమీ. దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ PPP, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఆర్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, ఇద్దరు కలిసి వ్యవస్థ నిర్వహణ చేస్తారు. అయితే ఇక్కడ కూడా ఎలా ఉంటుంది అంటే లాజిక్ ఏంటి అంటే వ్యవస్థను నియంత్రణ చేసేది మళ్ళీ ప్రభుత్వమే. ఉత్పత్తి కార్యకలాపాలు ప్రైవేటు వారికి అప్పగించడం జరుగుతుంది. ఇక్కలాగా ఉత్పత్తి కార్యకలాపాలు ప్రైవేటు వారికి అప్పగిస్తారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రైవేటు వారికి స్వేచ్ఛ ఇవ్వరు. కంట్రోల్ చేసుకుంటా చేస్తారు. ఎలాగో చూడండి, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక రోడ్డు నిర్మాణం కావాలి అంటారు. ఎవరైనా రండి, టెండర్ వేయండి, రోడ్డు నిర్మాణం చేపట్టండి. ఒక నేషనల్ హైవే అథారిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ ఆ నేషనల్ హైవేస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. కానీ చేసేది ఎవరు అంటే ప్రైవేట్ పీపుల్. హైదరాబాద్లో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దాని ముందు పేరు GMR ఎయిర్పోర్ట్. ఎవరు దానిని నిర్మించారో, ప్రజెంట్ ఎవరు దానిని నియంత్రిస్తున్నారో, నిర్వహణ చేసేది, నిర్మించింది GMR వారు. గమనించండి, పదాలు నిర్మించింది, నిర్వహణ చేసింది, కన్స్ట్రక్టెడ్ అండ్ మేనేజ్డ్ బై ది GMR. బట్ దట్ ఎయిర్పోర్ట్ ఈజ్ కంట్రోల్డ్ బై ది, రెగ్యులేటెడ్ బై ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, AAI. ఎవరికైనా స్వేచ్ఛ ఇచ్చి నిర్వహించవచ్చును, కానీ దాన్ని కంట్రోల్ చేసేది మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మెట్రో ఉంది, ఎల్ఎన్టీ మెట్రో ఉంది కదా, మరి కంట్రోల్ చేసేది ఎవరు అంటే ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా అన్ని ఉత్పత్తి కార్యకలాపాలు ప్రైవేట్ వారికి ఇవ్వచ్చు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, దీనిలో అనేక మెథడ్స్, అనేక మోడల్స్ ఉంటాయి. ఇద్దరు కలిసి నిర్వహిస్తారు అప్పుడప్పుడు. దాన్ని ఏమంటారు అంటే BOT. ఇందులో ఇంకా వెరీ డెప్త్గా చెప్తే BOT అంటారు, బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఒక ప్రైవేట్ సంస్థ బిల్ట్ నిర్మిస్తుంది, నిర్వహణ చేస్తుంది, తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తుంది. బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ఉంటుంది. BOOT ఉంటుంది, బూట్, బిల్ట్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. బూస్ట్, BOOST, బూస్ట్, బిల్డ్, ఆపరేట్, ఓన్, షేర్ అండ్ ట్రాన్స్ఫర్. ఇలా అనేక మెథడ్స్ ఉంటాయండి. అందులో చాలా ప్రాచుర్యం గడించింది BOT, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ఒక నిర్ణీత కాలం వరకు ఆపరేట్ చేసి తర్వాత ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫస్ట్ బిల్డ్ చేసేది ఒక సంస్థ, ఆపరేట్ చేసేది కూడా అదే సంస్థ. ఫైనల్లీ దట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ది గవర్నమెంట్. ఈ విధంగా PPP విధానం కొనసాగుతుంది. అందుకే దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మెథడ్ అండ్ ఇది వన్ కైండ్ ఆఫ్ సక్సీడ్ మెథడ్గా మనం చెప్పవచ్చును. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. అంటే అర్థం కావాలి ఇక్కడ మీకేంటి, సబ్జెక్ట్ అనేది ఎంత డెప్త్గా వెళ్తే అంత డెప్త్గా నీకు
అవగాహన పెరుగుతుంది, జాబ్ పొందడానికి అవకాశం ఉంటుంది అండి. కాబట్టి ప్రతి అంశాన్ని వదిలిపెట్టదు. ప్రతి దాంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్స్ కానీ, దానిలో ఉన్న ఇంటర్లింకింగ్ పర్సన్స్ కానీ, దాని యొక్క నేచర్ కానీ, ఈ డిఓటీ కానీ రావాలి. మరి ట్రిపుల్ పీని ప్రజెంట్ చాలా బలోపేతం చేశారు కదా, ఎప్పటి నుంచి అని అడగొచ్చును. ఎప్పటి నుంచి? 1991 నుంచి. దానిలో భాగంగానే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఉపశమనలు చేస్తున్నారు. ఎఫ్డిఐస్ ఆర్ ఇన్వైటెడ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఇన్వైట్ చేస్తున్నారు. రీసెంట్లీగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ప్రమోటింగ్ బోత్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఇలా ప్రైవేట్ సెక్టర్ డెవలప్ అవుతూ మన ఎకానమీని గ్లోబలైజ్డ్ ఎకానమీగా మార్చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు మ్యాచ్ ఇన్ గ్లోబలైజ్డ్ ఎకానమీ. అంటే ఒక ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయే ఆర్థిక వ్యవస్థను రూపకల్పన చేయబోతున్నారు. అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవేళ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేకుంటే, పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ ఉంటే ఎక్స్ప్లాయిటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దీని మీద క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు సార్? డౌట్ వస్తుంది కదా. ఏదైనా టాపిక్ ఉండనివ్వండి, క్వశ్చన్స్ అందించాలి, అప్పుడే మనకు విజయం వస్తుంది. ఒక క్వశ్చన్ రాస్తున్నాం చూడండి. ఈ క్రింది వానిలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యమేమిటి? ప్రైవేటు రంగంలో ఉత్పత్తి, ప్రభుత్వ సహాయంతో ఉత్పత్తి, ప్రొడక్షన్ బై ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రాఫిట్ మోటో. 4 1 and 3. క్వశ్చన్ కూడా లాజిక్గా ఉండాలి, ఆప్షన్ కూడా లాజిక్గా ఉండాలి. ప్రతి బిట్టులో కిక్కు రావాలి, అప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తుంది. కిక్కు లేకుండా ఏది ఉండొద్దండి, కిక్కు ఉండాలి. క్వశ్చన్ చూడండి, ఆప్షన్ ఐడెంటిఫై చేయండి. ఈ క్రింది వాణిలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది క్యాపిటలిస్టిక్ ఎకానమీ అన్నారు. ఏది రైట్ ఆన్సర్ కావచ్చు? నాకు అనిపిస్తుంది ఈ లక్ష్యం ఏంటి, ఈ లక్ష్యము తీసేసి లక్షణం పెడదామనిపిస్తుంది. లక్షణము. వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ది క్యాపిటలిస్టిక్ ఎకానమీ అన్నాను. ఎందుకో ఆ లక్ష్యము కాస్త లక్షణంగా రాయాలనిపించింది. 2 ఒకటా వేరా గమనించాలి. జస్ట్ యూ షుడ్ ఐడెంటిఫై ది రైట్ ఆప్షన్ అమాంగ్ దీస్ 4. లక్ష్యం ఏంటి? ప్రైవేటు వాడి లక్ష్యం ఏంటి? ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఏంటి అంటే, ప్రైవేటు వాడి లక్ష్యం ఏంటి అంటే లాభార్జనే ఉంటుంది. మరి లక్షణం ఏంటి అంటే ప్రైవేట్ రంగంలో ఉత్పత్తులు చేపడతారు. అది అండి, క్లారిటీ వచ్చింది కదా. అలా ఉంటుంది క్వశ్చన్లో కూడా క్లారిటీ ఎంత ఎక్కువ వస్తే అంత మంచి మార్క్స్ పొందొచ్చును. అదేవిధంగా ఆ పెట్టుబడిదారు తీసేశాను, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అన్నాను, లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నాను. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యం ఏమిటి అన్నాను. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యం ఏంటి, లక్షణం ఏమిటి అన్నాను. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏం జరుగుతుంది? ఆప్షన్ మారాలి ఇక్కడ. 1 and 2 అనిచ్చాను. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రభుత్వ సహాయంతో ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి చేపడతారు. ప్రొడక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండర్ ప్రైవేట్ సెక్టార్ బై ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎక్కడ? మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇలా ఉంటుంది. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సామాజిక సంక్షేమము. వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సోషలిస్టిక్ ఎకానమీ. అక్కడ ఏమీ కనిపించదు.
సమాజ సంక్షేమము, ప్రజా సంక్షేమము అదే కీలకమైన అంశంగా ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దెన్ ఆఫ్టర్ ఎకానమీస్ 3 డిస్కస్ చేస్తున్నాం మొత్తానికి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నాము. ఫస్ట్ గ్రోత్ అంటే ఏంటి? తెలుగులో తెలియాలి, ఇంగ్లీష్లో తెలియాలి. గ్రోత్ తెలుగులో వృద్ధి అంటారు. వృద్ధి తెలుగులో ఒకటి. రెండవది డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అంటే ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి ఇది ఆర్థికాభివృద్ధి లేదా అభివృద్ధి అంటారు. అభివృద్ధి దీన్ని ఆర్థిక వృద్ధి లేదా వృద్ధి అంటారు. గ్రోత్ ఆర్ ఎకానమిక్ గ్రోత్, డెవలప్మెంట్ ఆర్ ఎకానమిక్ డెవలప్మెంట్ అనే పదాలతో పిలుస్తుంటారు. నెక్స్ట్ మూడవసరికి మోడ్రన్ గ్రోత్ ఉంటుంది. మోడ్రన్ గ్రోత్ ఆధునిక వృద్ధి అంటారు. ఆధునిక వృద్ధి, మోడ్రన్ గ్రోత్, ఆధునిక వృద్ధి. నాలుగవదసరికి ఇన్క్లూజివ్ గ్రోత్. ఇన్క్లూజివ్ గ్రోత్ సమ్మిళిత వృద్ధి అంటారు. సమ్మిళిత వృద్ధి. లాస్ట్ వన్ ఐదవది వచ్చేసరికి ఫిఫ్త్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తుంటారు. కొనసాగించగలిగే లేదా సుస్థిర అభివృద్ధి అని పిలుస్తారు. ఇలా మొత్తం మనం ఒక 5 థింగ్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఎకానమిక్ గ్రోత్ ఆర్ గ్రోత్. సెకండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఆర్ డెవలప్మెంట్. ఇక్కడ ఎకానమిక్ గ్రోత్ అంటే ఏంటంటే సింపుల్గా ఇది ఉత్పత్తి పరిమాణంలో లేదా పరిమాణంలో, పరిమాణం ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ క్వాంటిటీ, వచ్చే పెరుగుదల. కేవలం ఏంటి అంటే క్వాంటిటీ వస్తుంది కదా, ఆ క్వాంటిటీని మాత్రమే చూపిస్తారు. అది ఆదాయం కానీ ఉత్పత్తి కానీ వాటిలో వచ్చే పెరుగుదల ఒకే ఒక అంశానికి సంబంధించిన చేంజ్ని చూపిస్తుంది. దాని పేరు ఆర్థిక వృద్ధి అంటారు. మరి రెండవది మనం చూస్తే ఆర్థికాభివృద్ధి. కేవలం ఉత్పత్తి ఒక్కటే కాదండి, కేవలం ఉత్పత్తి ఒకటే కాదు. ఉత్పత్తితో పాటు సమాజంలో, దేశంలో, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అన్ని రకాల మార్పులు రావడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎకానమిక్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. ఏంటి ఇక్కడ? ఉత్పత్తితో పాటు ప్లస్ ఉత్పత్తి ప్లస్ సంస్థాగత, సాంకేతిక, వ్యవస్థాపూర్వక, అవస్థాపన సౌకర్యాలలో వచ్చే మార్పులు అన్నీ కలుపుకొని చెప్తారు. ఒక ఉత్పత్తే కాదు, ఉత్పత్తితో పాటు సంస్థాగత మార్పులు, సాంకేతిక మార్పులు, సాంకేతిక టెక్నాలజికల్ చేంజెస్, వ్యవస్థాపూర్వక మార్పులు, అవస్థాపన సదుపాయాలు అంటే మొత్తం ఎంటైర్ ఎకానమీలో మార్పు వస్తే దాని పేరు ఆర్థికాభివృద్ధి. అలా కాకుండా కేవలం ఉత్పత్తి మాత్రమే పెరిగితే ఆర్థిక వృద్ధి. అయితే అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా ఇవన్నీ సాధించబడి ఉంటాయండి. అభివృద్ధి చెందిన దేశాలు ఏముంటాయి? అన్నీ ఉంటాయి. సంస్థాగత, వ్యవస్థాపూర్వక, సాంకేతిక, టెక్నాలజికల్ అన్నీ చేంజెస్ వచ్చుంటాయి. సపోజ్ సింగపూర్, అమెరికా తీసుకోండి. ఆ దేశాలలో రోడ్డు నిర్మాణం జరిగి ఉంటుంది, రైల్వే ట్రాక్స్ నిర్మాణం జరిగి ఉంటుంది, అన్ని రకాల సౌకర్యాలు కలపబడి ఉంటాయి. ఎవ్రీథింగ్ ప్రజలకు ఏది అవసరమో అవన్నీ నిర్మితమై ఉంటాయి. అన్నీ నిర్మితమైన తర్వాత వారు ఏం చేస్తారంటే కేవలం వారు ఫోకస్ చేసేది దే ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రొడక్షన్, ఓన్లీ ఆన్ అవుట్పుట్,
ఓన్లీ ఆన్ ఇన్కమ్, ఒక ఆదాయం పైన, ఉత్పత్తి పైన మాత్రమే ఫోకస్ చేస్తారు. దానినే మనం ఇక్కడ ఆర్థిక వృద్ధి అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా డెవలపింగ్ కంట్రీస్ ఒకవైపు ఉత్పత్తి కోసం ప్రయత్నం చేయాలి, రెండవది రోడ్డు నిర్మాణాలు, వ్యవస్థలో మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడము, రోడ్డు నిర్మాణాలు, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ కల్పించబడాలి. ఉత్పత్తి పైన ఫోకస్ చేయాల్సిన పరిస్థితి డెవలపింగ్ కంట్రీస్కి అవసరము. కాబట్టి ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తించే భావన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తించే భావన. ఈ ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన. మనం ప్రజలకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎకానమీ యొక్క కాన్సెప్ట్స్ను ఎవరైనా అప్లై చేసుకోవచ్చును. వ్యక్తిగతంగా అప్లై చేయొచ్చును, సంస్థలకు అప్లై చేయొచ్చును, ప్రభుత్వాలకు అప్లై చేయొచ్చును, భారతదేశంలో అప్లై చేయొచ్చును. ఒక వ్యక్తి ప్రారంభ దశలో తన రోజువారీ జీవన విధానాన్ని, అవసరాలను తీర్చుకుంటాడు. అదేవిధంగా తనకు అవసరమైన ఇతరత్ర అంశాలను కూడా సమకూర్చుకోవడానికి ఫైట్ చేస్తాడు. కాబట్టి పేదరికంలో ఉన్నవాడికి, మధ్య తరగతిలో ఉన్నవాడికి ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ప్రతిరోజు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు వాడిని. ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకో తన కుటుంబాన్ని కొనసాగించాలి, కుటుంబ అవసరాలను తీర్చాలి, ఉత్పత్తిని సమకూర్చాలి, అదేవిధంగా మిగతా అన్ని సమకూర్చుకోవాలి. ఇది డెవలపింగ్, అప్పుడే అభివృద్ధి చెందుతున్న వాడి ఇష్యూ. మరి అన్నీ సమకూర్చి ఉన్నాయండి, అన్ని ఇల్లు ఉంది, ఇంట్లో కోసం అన్ని సరుకులు ఉన్నాయి, ఏసీ, ఫ్యాన్లు, ఎవ్రీథింగ్, కారు అన్నీ ఉన్నాయి. అప్పుడు వాడు దేనికోసం ఫోకస్ చేస్తాడు? వాడి ఫైటింగ్ ఒకటే ఉంటుంది, డబ్బు డబ్బు డబ్బు, ఉత్పత్తి ఉత్పత్తి ఉత్పత్తి, మిగతా ఉండదు. కాబట్టి అది తేడా. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏ భావన కలిగి ఉంటాయంటే గ్రోత్ ఆర్ ఎకానమిక్ గ్రోత్. డెవలపింగ్ కంట్రీస్ ఎకానమిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి అంటే ఉత్పత్తి పరిమాణంతో పాటు సంస్థాగత, సాంకేతిక, వ్యవస్థాపూర్వకమైన మార్పులన్నింటినీ కూడా సాధించే ప్రక్రియనే ఆర్థికాభివృద్ధి అంటారు. అన్నీ సాధించిన తర్వాత ఉత్పత్తి పరిమాణము పెంచడం కోసం ప్రయత్నం చేస్తే దాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తించే కాన్సెప్ట్. ఇవి రెండు బేసిక్స్ అండి. ఇవి రెండు తెలుసుకున్న తర్వాత మరి కరెంట్ సినారియోకి వెళ్తాము. అప్పుడేంటి? మోడ్రన్ గ్రోత్, ఆధునిక వృద్ధి. ఈ ఆధునిక వృద్ధి అనే సిద్ధాంతాన్ని సైమన్ కుజ్నట్స్ రూపకల్పన చేశారు. సైమన్ కుజ్నట్స్ అనే ఎకనామిస్ట్ దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఆధునిక వృద్ధి అంటే అన్ని లక్షణాలలో మార్పులు రావడం ద్వారా ఆధునిక వ్యవస్థ వైపు ప్రయాణించడాన్ని ఆధునిక వృద్ధి అంటారు. అది దేశీయంగాను, అంతర్జాతీయంగాను, వ్యవస్థ పరంగాను, నిర్మాణాత్మకంగాను అన్ని రకాల మార్పులు సంపూర్ణంగా సాధించబడ విధానాన్ని మనం ఆధునిక వృద్ధి, మోడ్రన్ గ్రోత్ అంటారు. దీని రూపకర్త ఎవరు అంటే సైమన్ కుజ్నట్స్ చెప్పడం జరిగింది. ఇవి రెండు ప్రజెంటు సినారియో, రెండు కూడా ప్రజెంటు, ఇవి లేటెస్ట్ థింగ్స్. మనం ఇవి తెలుసుకుంటే, ఇవి మూడు తెలుసుకుంటే ఇవి మనకు అర్థమవుతుంది. బేసిక్గా మనం ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడం కోసం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతము భారత ప్రభుత్వము, భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలలో భాగంగా సమ్మిళిత వృద్ధిని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా తీసుకొని అమలు చేసింది. ప్రస్తుతము ప్రపంచ దేశాలన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాయి. సుస్థిర అభివృద్ధిని సాధించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ వరల్డ్ కంట్రీస్ ఆర్ ట్రైంగ్ టు రీచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే ఇండియాలో మాత్రం సమ్మిళిత వృద్ధి
కోసం ప్రయత్నం చేస్తుంది. 11, 12 11th, 12th ప్లాన్లో 2 ప్రణాళికల్లో కూడా సమ్మిళిత వృద్ధి అనే లక్ష్యాన్ని తీసుకున్నారు. 12వ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధితో పాటు వేగవంతమైన అభివృద్ధి మరియు కొనసాగించగలిగే అభివృద్ధిని లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేయాలి. మనకు మొదటి లెసన్లోనే సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, వాటి యొక్క సవాళ్ళు, సమస్యలు, పరిష్కార మార్గాలు, ఫలితాలు అనే సిలబస్ పెట్టారు. కాబట్టి వీటి మీద ఫుల్ నాలెడ్జ్ కావాలి. ఇవి నాలెడ్జ్ కావాలంటే ఇవన్నీ తెలుసుకుంటేనే బెటర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి రెండు నేను ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, సమ్మిళిత వృద్ధి అంటే అన్ని వర్గాల వారిని, అన్ని వర్గాలు అందరినీ కలుపుకొని, అన్ని వర్గాల వారిని అందరినీ కలుపుకొని అందరిలో అభివృద్ధి సాధించే ప్రక్రియనే సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు. ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ కేటగిరీస్, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్స్, అన్ని ప్రాంతాలు అందరిని కలుపుకొని వృద్ధి సాధించినప్పుడే దాన్ని మనం సమ్మిళిత వృద్ధి అంటారు. మరి భారతదేశంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉందా? ఇద్దరికి ఒకే రకమైన అలొకేషన్స్ ఉన్నాయా? ప్రయారిటీస్ ఉన్నాయా? మనం అధ్యయనం చేస్తే డెఫినెట్లీ దేర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్ అని చెప్పచ్చు. అయితే అలాంటి వాటిని రెక్టిఫై చేయడం కోసమని అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించాలనే ఒక విధానాన్ని తీసుకోవడం జరిగింది. దాని పేరే సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్. అందరూ సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాలు, అల్పసంఖ్యాకులు అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించబడాలి. అది సమ్మిళిత వృద్ధి. ఎప్పుడు 11th and 12th ప్లాన్లో వీటిని లక్ష్యాలుగా తీసుకున్నారు. అదేవిధంగా కొనసాగించగలిగే అభివృద్ధి, ఇది 1987 నుంచి ప్రాచుర్యంలో వచ్చింది. అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక సెమినార్ రిపోర్టులో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని వాడడం జరిగింది. అప్పటి నుంచి అది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ బ్రెట్లాండ్ కమిషన్ వారు ఈ పదాన్ని వాడడం జరిగింది. అసలు డెఫినేషన్, వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే భవిష్యత్ తరాల అవసరాలు దెబ్బతీయకుండా ప్రస్తుత తరం అవసరాలను తీర్చుకోవడాన్నే కొనసాగించగలిగే అభివృద్ధి అంటారు. ఇక్కడ ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసా? చాలా ఘోరాలు జరిగాయి. వారి అవసరాలే తీర్చుకున్నారు, వారి ఉత్పత్తి కోసం ప్రయత్నం చేశారు, ఆదాయ సముపార్జనలో దేశాలన్నీ పడిపోయాయి. కానీ భవిష్యత్తును పట్టించుకోలేదు, పర్యావరణాన్ని పరిరక్షించలేదు. అడవుల నరికివేత విపరీతంగా పెరిగిపోయింది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, డిఫరెంట్ సల్ఫేట్స్ రిలీజ్ చేయడం జరిగింది, ఎమిషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి అనేక ఉద్గారాల వల్ల ఎక్కడో ఉన్న స్ట్రాటో ఆవరణంలో ఉన్న ఓజోన్ లేయర్కి రంధ్రాలు పడి వినాశనానికి దారితీసింది. అలాంటి దానిని కంట్రోల్ చేయడం కోసమని ప్రపంచ దేశాలన్నీ కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఒక లక్ష్యాలను రూపకల్పన చేసుకున్నాయి. అందులో ఏమున్నాయి? ఇందాక చెప్పిన డెఫినేషన్ చాలా కీలకమైంది. ఏంటి డెఫినేషను? భవిష్యత్ తరాల అవసరాలు దెబ్బతీయకుండా ప్రస్తుత తరం అవసరాలు తీర్చుకోవడాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా కొనసాగించగలిగే అభివృద్ధి. ఎక్కడికి కొనసాగించాలి? భవిష్యత్ తరాల వారికి ఇలా కొనసాగిస్తూ ఉండాలి. దేనిని? అభివృద్ధిని. వనరులు సమృద్ధిగా ఉన్నాయనుకున్నాం మనం. వనరులు సమృద్ధిగా ఉన్నాయని ఈ వనరులు మొత్తం వినియోగించడం జరిగింది. అటవులు కానీ, భూమిలో ఉన్న ఖనిజాలు కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కానీ ఉపయోగించుకున్నాము. సముద్ర జలాలను కూడా నాశనం చేశాము. ఇలా అన్ని రకాల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో భవిష్యత్ తరం ఏం కావాలి? మనమే ఉన్న పెట్రోల్ మొత్తం మనమే వాడుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, పెట్రోల్ స్టోరేజ్ మొత్తం క్లోజ్ అయింది అనుకోండి, వాట్ నెక్స్ట్? భవిష్యత్ ఏం కావాలి అంటే అదేవిధంగా విపరీతమైన పొల్యూషన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయాము. ఓజోన్ లేయర్కి రంధ్రాలు పడ్డాయి. ఎన్విరాన్మెంట్ అంతా కూడా పొల్యూటెడ్ కాబడింది. మరి జీవించడానికి అవకాశం ఉంటుందా? కొన్ని సందర్భాల్లో మనం చూసాము, ఢిల్లీలో
దట్టమైన పొగలు కమ్మడము, మంచు ఎప్పుడు కురుస్తూ ఉండడము, వాతావరణంలో ఇంబ్యాలెన్సెస్ ఏర్పడము, ఇలాంటి వినాశనాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో సస్టైనబుల్ డెవలప్మెంట్ను ప్రజెంట్ ఉపయోగిస్తున్నారు. అది దాని యొక్క మీనింగ్. అయితే దీనికి అనుబంధంగా మనం ఒక పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ఒక్కసారి వినియోగంతో అంతరించిపోయే వనరులు మరియు తిరిగి పొందగలిగే వనరులు. ఇక్కడ ఒక్కసారి వినియోగంతో అంతరించిపోయే వనరులను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. చాలా జాగ్రత్తగా అవసరాన్ని బట్టే వినియోగించుకోవాలి. అదేవిధంగా తిరిగి పొందే వనరులను ఎంత రేంజ్లో మనము వనరులను యూటిలైజ్ చేసుకుంటున్నామో అంతే స్థాయిలో, అంతకంటే రెట్టింపు స్థాయిలో తిరిగి పొందే వనరులను మనము జనరేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడే అభివృద్ధి కొనసాగుతూ ఉంటుంది. లేకపోతే మనం భవిష్యత్తుకి, ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చేదంతా కూడా అది ఎక్స్‌ప్లాయిటేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికోసమని 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు మిలీనియం డెవలప్మెంట్ రూపకల్పన చేశారు. MDGs అంటారు. సహస్రాభివృద్ధి లక్ష్యాలను రూపకల్పన చేశారు. 8 లక్ష్యాలు తీసుకొని 2000 నుంచి 2015 సంవత్సరం వరకు కొనసాగించారు. 2015 మళ్ళీ 2030 సంవత్సరం వరకు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ SDGsని అమలు చేస్తున్నాయి. మన భారతదేశం కూడా అమలు చేస్తుంది. దేశంలోని రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని ర్యాంకులను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సిలబస్ కంటెంట్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇవి మళ్ళీ మనము ఈ సిలబస్లో డిస్కస్ చేస్తాము. సమ్మిళిత వృద్ధి, కొనసాగించగలిగే అభివృద్ధి. ఈ సమ్మిళిత వృద్ధిలో మళ్ళీ ఎగ్జామ్ మనకు సిలబస్లో సమ్మిళిత వృద్ధి సాధించడానికి మార్గాలు అడిగాడు. సమ్మిళిత వృద్ధి సాధించడానికి మార్గాలు అనేకం ఉంటాయి. అనేక రూపాలలో సమ్మిళిత వృద్ధిని మనం అచీవ్ కావచ్చును. దానిలో సవాళ్ళు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి, దానిలో ఫలితాలు కూడా వస్తాయి. ఇవన్నీ మనము మళ్ళీ రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఎకానమీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ని అందించే వృద్ధి అనే టాపిక్ సంబంధించిన అంశాలు.